ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇష్టారాజ్యంగా ఇంకోటి ఇక్కడ స్పష్టంగా ఇంకోటి అర్థమవుతుంది బస్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దయచేసి. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైంది, రెండు ఒకటై ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు గుంగితే 3వ రోజే ఎన్డీఎస్ఏ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా పార్టీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే తుది నివేదిక. మరి ఎస్ఎల్బీసీ కూలిపోయి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, మెల్లగా దగ్గర 5 నెలలు అయిందా, 4-5 నెలలకు వచ్చింది. ఎందుకో ఎన్డీఎస్ఏ వస్తలేదు, ఎందుకో నివేదిక ఇస్తలేదు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు గుంగుతనే 3 వద్దులకే వస్తేవి, 6 వద్దులకే రిపోర్ట్ ఇస్తేవి. ఇప్పుడు 3 నెలలు అయినా ఎందుకు రాదు ఎన్డీఎస్ఏ? బీజేపీ పంపదెందుకు? ఎన్డీఎస్ఏ రాదెందుకు? రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఇలా ప్రాజెక్టే కుప్పగూలింది, ఆ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఇంకా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతుండినా ఏదో బీఆర్ఎస్ వాళ్ళు పైశాచికి ఆనందం పొందుతున్నారట. నేను ప్రశ్నిస్తే ఆనందం అంటావు. నువ్వు సిగ్గు లేకుండా నువ్వు క్షమాపణ చెప్పు. నీ తొందరపాటుతనం వల్ల, నీ ఆగమాగం చర్యల వల్ల, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పగూలడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం. నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వు రాజీనామా చేయాల్సి ఉండే. ఇంకా మీరు మా మీద విమర్శ చేస్తున్నారు. ఇలా ఆ ప్రాజెక్టు ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఆ టనల్ బోర్ మిషన్ బయటకు రాదు, లోపలికి పోదు. ఇప్పుడు ఏం చేయాలి అసలు? వేర్ ఇట్ లీడ్స్? ఆ ప్రాజెక్ట్ అసలు ఏం కావాలి? ఇప్పటికి దాని మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఆల్మోస్ట్ 4,000 పైగా ఖర్చు పెట్టినాం. ఇవాళ అదంతా ఏం కావాలనో అర్థం కాని పరిస్థితి. ఇంకా ఆయన బుకాయిస్తాడు ఉల్టా. ఆయన తప్పిదాన్ని కప్పించుకో, దాన్ని కూడా బీఆర్ఎస్ మీద వెళ్తాడు. నిన్న మాట్లాడుతున్నాడు ఆయన. అసలు అది కూలింది మీ కాలంలో కాదా? మీ తొందరపాటు వల్ల కాదా? జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాదా? ఇప్పటికి శవాలు బయటకు రాలేదు, కనీసం దాని మీద నీకు సోయి లేదు. ఇంకా ఉల్టా దబాయిసేది అంటే చూడు, చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు తప్పు నీది, ఇంకా ఉల్టా నువ్వే మీదేస్తావు. ఇంకా సరే, ఇట్లా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ అంటే మేమందరం కూడా 15 ఏళ్ల పాటు, ఇంకా చాలా అయిపోయింది అన్న, 15 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పేగుల దగ్గర దాకా కొట్లాడిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జల పోరాటం చేసిన వాళ్ళం. ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా బ్రిగేడియర్లుగా 45 రోజులు ఒక్కొక్కరం ఒక మండలంలో పోయి పనిచేసినాం. నేను బచ్చన్నపేట మండలంలో పనిచేసినాం. తెలంగాణ ప్రజలకు చుక్క చుక్క మీద, నదుల మీద, బేసిన్ల మీద అవగాహన కల్పించి మన హక్కుల మీద ప్రజలను సమాయత్తం చేసి పోరాటానికి సిద్ధం చేసింది కేసీఆర్. నీకేమో బేసిన్ తెలియదు, ఏం తెలియదు నీకు. ఇవాళ పోతిరెడ్డిపాడు కోసం ఆ రోజు అక్రమంగా పోతిరెడ్డిపాడు కడుతుంటే రాష్ట్ర కేబినెట్ నుంచి 6 మంత్రులు, కేసీఆర్ గారు ఒక్క మాట ఫోన్ చేస్తే 6 మంత్రులం ఈ రాష్ట్రం యొక్క నీళ్ల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం 6 మంత్రి పదవులను కేసీఆర్ ఆదేశంతో గడ్డి పోచలాగా రాజీనామా చేసిన చరిత్ర మాది. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లాగా కేసీఆర్ నాయకత్వంలో రాజీనామా చేసిన చరిత్ర మాది. జిరాక్స్ కాయిదాలు ఇచ్చిన చరిత్ర నీది. సో నీ యొక్క వెర్రి మాటలతో, నీ యొక్క ఈ పిచ్చి మాటలతో చరిత్రను మకిలీపరచలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. చరిత్రలో ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులం మేము. తెలంగాణ కోసం వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు. నాటి నుంచి నేటి వరకు నువ్వు నిర్వహిస్తున్నది ద్రోహ చరిత్రనే. ఆనాడు ఉద్యమంలో ద్రోహమే చేసినావు, ఇవాళ నీళ్ళ విషయంలో కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఇంత స్పష్టంగా చెప్పినా కదా బాసు. నేను ఆయనకు చిల్లర రాజకీయం తప్ప విషయాలు రావు కదా. ఆయనకు అంద్రినివా ఏ బేసిన్లో తెలియదు, దేవాదులు ఏ బేసిన్లో ఉన్న తెలియదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏం చెప్పాలి బాస్ నేను? థ్యాంక్ యూ. అవన్నీ వివరాలు చూస్తాము.
ఇది కూడా ఈ విషయం ఏంటంటే ఫైనల్లీ దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. నదీ జలాల కేటాయింపులో జాతీయ అంతర్జాతీయ జల విధానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ అండ్ రూల్స్ ఆర్ దేర్. మన దేశంలో కూడా దెర్ ఇస్ ప్రొసీజర్, దెర్ ఇస్ ఎ రూల్. సో మన గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతం ఆధారంగా రైట్ రాయల్గా మన రాష్ట్రానికి రావాల్సిన వాటా రావాలి. ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదు. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించాము. నీళ్ళ కోసమే పోరాటం జరిగింది. అందువల్ల నీళ్ళల్లో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అండ్ రూల్స్ ప్రకారంగా, ట్రిబ్యునల్ ఆర్డర్స్ ప్రకారంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి చుక్క వచ్చి తీరాలి.